ఈరోజు మీతో మాట్లాడబోయే సందేశం డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్, కోరదగినటువంటి ప్రవర్తన, కోరదగినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవునిలో సంపూర్ణులై భక్తులై వెళ్తున్న వారందరూ కూడా కొన్ని విషయాలు కోరుకోవాలి, కొన్ని రీతిలుగా ఉండాలని మనం ఆకాంక్షించాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమును ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ఆయన ఉన్నతమైనటువంటి పిలుపులోనికి మనం పిలువబడ్డాం, రక్షింపబడ్డాం. దేవుని యొక్క జీవ మార్గంలో మనం ముందుకు వెళ్తున్నాం. పరలోక రాజ్య మర్మాలని మనం రుచి చూసాం. రుచి చూసినటువంటి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేవా నువ్వు త్వరలో రాబోతూ ఉన్నావు, నీవిచ్చే ఒక బహుమానం నా కొరకు సిద్ధంగా ఉన్నది. అందువల్ల నేను గురి కలిగిన వ్యక్తిగా జీవిస్తాను. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు గురి లేని వ్యక్తిగా నేను ఉండను, అజ్ఞానుడిగా నేను ఉండను, అజ్ఞానురాలుగా నేను ఉండను. నేను అతిక్రమ క్రియలతో నేను దుఃఖపరచును. మరలా నేను సిలువ వేసే వ్యక్తిగా ఉండను. నేను అయోగ్యుడిగా నేను ఉండను. నేను ఒక గురి కలిగినటువంటి జీవితం, ఒక ధ్యేయము, ఒక ఉద్దేశము కలిగిన వ్యక్తిగా నా జీవిత గమనంలో నేను పరిగెత్తుతూ ముందుకు సాగుతానయ్యా అనేటువంటి తాత్పర్యము పరిపూర్ణులవుతున్న వారందరూ కూడా కలిగి ఉండాలి అంటున్నాడు. ఆ గురిని, ఆ ఏకాగ్రతను తీసివేయటానికి ఈ లోకంలో ఎన్నో స్వరాలు మనకి వినపడుతూ ఉంటాయి. ఆ స్వరాలన్నింటినీ అధిగమించి పరుగు పందెంలో వెళ్ళేవాడే చివరికి విజయం పొందుకుంటాడు. సంసోనికి ఒక పరుగు పందాన్ని దేవుడు పెట్టాడు. ఆ పరుగు పందెంలో చక్కగా పరిగెత్తుతూ ఉన్నాడు. అభిషేకంతో నింపబడి, దైవ కార్యాలతో నింపబడి, ఒక వయస్సు రాగానే అతడు న్యాయాధిపతి అయిపోయి చక్కగా తన గమనంలో తను పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతున్నటువంటి క్రమంలో వివాహమైంది. వివాహమైన తర్వాత భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్య అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు. ముందుకు వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత దెలీలా స్వరం వినపడింది. దెలీలా పిలుస్తూ ఉన్నప్పుడు ఆ స్వరం వైపు మరులు గొల్పబడ్డాడు. గురిలో నుంచి తప్పిపోయి వేరే మార్గంలోకి వెళ్ళాడు. చివరికి అతని అంతం ఎంతో దీనాతిదీనంగా ఉంది. దైవజనమా, మన గురిలో సరైన రీతిలో పరిగెత్తాలి అంటే 3 గుణలక్షణాలు నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నీ పదములో నువ్వు పరిగెత్తి నువ్వు అనుకున్న గమ్యానికి చేరి దేవుని యొద్ద నుంచి బహుమానాన్ని పొందుకునే తీరతావు. మొదటి విషయం మనం చూసినట్లయితే, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని ఆశ కలిగేవారు డైనమిక్ ఫెయిత్ కలిగి ఉండాలి. శక్తివంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని అలవర్చుకోవాలి. అనేక విధాలైన విశ్వాసాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దెయ్యపు విశ్వాసము, బలహీనమైన విశ్వాసము, భక్తుల యొక్క విశ్వాసము. మనమైతే ఈ జీవిత గమనంలో ముందు కొనసాగుతూ ఉండగా ఫస్ట్ థింగ్ మనందరము కూడా తీసుకోవాల్సింది శక్తివంతమైన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2:21-23 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ఒకవైపు ఏమో అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు, మరొక వైపు రాహాబ్. అసలు అబ్రహాంకి రాహాబ్కి పోలికేంటండి? రాహాబు ఎవరు? ఎరికోలో ఉన్నది. ఆవిడ ఏర్పాటు చేయబడిన వంశమేమీ కాదు. అబ్రహాము ఎవరు? విశ్వాసములకు తండ్రి, విశ్వాస వీరుడు, ఏర్పాటు చేయబడిన వాడు, యాజకుడు, దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి వాడు. ఆ దేవాతి దేవుడే తన్ను తాను అబ్రహాముకు బయలుపరుచుకున్నాడు. కానీ అబ్రహాము యొక్క స్థానంలోనికి రాహాబు కూడా వచ్చేసిందంట. ఈవిడ ఒక స్త్రీ కదా, ఒక వేశ్య కదా, అన్యురాలు కదా, జీవము గల దేవుడు అంటే ఎవరో తెలియని ఆవిడ కదా. అబ్రహాముకి ఇవ్వబడిన ఆ స్థానం ఈమెకు కూడా ఎలా వచ్చింది అంటే క్రియల ద్వారా. రాహాబు కూడా యెహోవా దేవుని భయభక్తులు కలిగి ఉన్నానని ఆమెడ తన్ను తాను తన క్రియల ద్వారా వ్యక్తపరిచింది. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యమైంది. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నాడు, మరొక వ్యక్తి ఆ ప్రేమని పేదవాడికి తను తినే ఆహారాన్ని పెట్టడం ద్వారా వ్యక్తపరిచాడు. ఎవరి విశ్వాసం గొప్పదంటారు? ప్రేమిస్తున్నానని నోటితో చెప్పి మౌనంగా ఉన్న వ్యక్తి కన్నా
ప్రేమిస్తున్నాను దేవుడిని అని చెప్పకపోయినా ఆ దేవుని యొక్క ప్రేమతో 10 మందిని కటాక్షించి 10 మందిని ఆదరించేవాడే క్రియల రూపంలో తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి అతడే దేవుని దృష్టిలో ఉన్నతమైన వాడు అవుతాడు. రాహాబు వేశ్య అవ్వచ్చు, రాహాబు అన్యురాలే అవ్వచ్చు, రాహాబు స్త్రీయే అవ్వచ్చు, నాశనం చేయబడుతున్న పట్టణంలో ఉన్న ఆవిడే అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన దానిదని ఆమె రుజువు పరుచుకుంది. వేగులు వారు వెళ్ళినప్పుడు ఎరికలో ఉన్నటువంటి ఆ శత్రువుల చేతికి చిక్కకుండా ఆమె వారిని దాచి వారిని బయటికి పంపించి ఈ యొక్క పట్టణాన్ని ఆ యెహోవా దేవుడు మీకు అప్పగించినప్పుడు నేను చేసిన నీతికి ప్రతిగా నన్ను నా కుటుంబాన్ని కాపాడమని ఆమె కోరుకున్నప్పుడు దేవుడు ఆమె మనవిని ఆలకించి ఎరుకు అంతా నాశనం అయిపోయిన ఆ పట్టణంలోంచి రాహాబు యొక్క కుటుంబం వచ్చి ఇశ్రాయేలుల మధ్యలో ఆమె నివాసము ఏర్పాటు చేసుకుని బ్రతికిందంట. ఎక్కడో ఉన్న ఒక వేశ్య ఇశ్రాయేలీలు అనగా దేవుని చేత నిబంధన ప్రజలు, ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని యొక్క వారసులు, వారి మధ్యలోనికి రాహాబు అనే వేశ్య తన కుటుంబంతో కలిసి పరిశుద్ధుల మధ్యలో అపవిత్రాలు కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంది. దానికి గల కారణం క్రియలతో కూడిన విశ్వాసం. అందువల్లనే ఇక్కడ దేవాతి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, దెయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని గడగడా వణికిపోతున్నాయంట. లూకాసు వార్త 8:31 వచనంలో ఉన్నది, యేసు నీ పేరేమని వారిని అడుగుగా వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. మార్కు సువార్త 3:11-12 వచనాలు చూస్తే అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేశాయంట. దెయ్యాలు ఎప్పుడూ కూడా దేవుడే అంటాయి, కానీ వాటి పద్ధతి వేరు, వాటి మాట వేరు, వాటి ఆలోచనలు వేరు. వాడెప్పుడు ఒక ఆత్మని నరకానికి తీసుకువెళ్లాలని ఆశపడతాడు. ఎప్పుడూ కూడా మానవ దేహాన్ని పాపపు ఇచ్చలతో నింపాలని ఆశపడతాడు. దేవునికి ఆయాసం కలుగు చేసే చెడ్డవాడితో వారు హృదయాలను నింపి చెరపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ఉద్దేశం అంతా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని, పనిచేయాలని. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ దెయ్యాల్లో క్రియలు లేవు. మనిషిలో క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యమైన విశ్వాసం. క్రియలతో కూడిన విశ్వాస జీవితము అద్భుతమైన విశ్వాసము, అది ఆనందకరమైనటువంటి కార్యం. ఆ విశ్వాసం కలిగిన వారు త్యాగపూరితమైన స్వభావం కలిగి ఉంటారు. దేవుని కోసం ప్రయాసపడేవారిగా ఉంటారు, దేవుని కోసం పోరాడేవారిగా ఉంటాడు. తమ పరిశుద్ధతను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకూడదు అనుకుంటారు. తన దేహంతో అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు అనుకుంటారు. తన దేహము దేవుని ఆలయముగా భావించి తమ జీవితంలోకి వచ్చే దుమ్ము ధూళిని వాక్యపు వెలుగులో తీసివేసుకుంటారు. వీరు క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితం కలిగిన వారు. అంతేకాదు, వారు ధనము కన్నా దేవుని ఎక్కువగా ప్రేమించి ధనముతో వారు దేవుని సేవ చేయడానికి ఇష్టపడతారు. వారికున్న ధనముతో పరులకి సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారికున్న ధనముతో బేదలను కటాక్షించడానికి ఇష్టపడతారు. అంత మాత్రమే కాదు, వారి స్వభావం ఒకప్పుడు ఎలా ఉన్నా క్రీస్తును నమ్ముకున్న తర్వాత వాక్యం చెప్తుంది, నిన్ను వలే నువ్వు పొరుగువారిని ప్రేమించమనే ఆ మాటలు వారు తెలుసుకొని వారు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రియలతో కూడిన విశ్వాస జీవితం. ఈ వ్యక్తి తన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా జయిస్తూనే ఉంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా జయిస్తూనే ఉంటాడు, ఎన్ని వేదనలు వచ్చినా జయిస్తూనే ఉంటాడు. దేవుడు తన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో పరిగెత్తుతూనే ఉంటాడు. లోకస్వరము, పాపపు స్వరము, అడ్డులు ఆటంకాలు వచ్చినా ఆ స్వరాలకి ఏమాత్రము లోబడకుండా, ఆకర్షణలకు ఏమాత్రము లోబడకుండా, ఆయన దేవుని మాటకు అవిధేయుడు కాకుండా విధేయుడై తన పదములో తను పరిగెత్తుతూనే ఉంటారు. ఇట్టి వారికి దేవుడు గొప్ప బహుమానాలు ఏర్పాటు చేశాడు. ప్రభు యొక్క బహుమానం పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా డైనమిక్ ఫెయిత్, శక్తివంతమైన విశ్వాస జీవితం, అది క్రియలతో కూడిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందగోరు వారు భక్తులై ఉంటారు. భక్తిహీనుల కుటుంబము, భక్తుల కుటుంబం గురించి సర్వే చేశారంట ఫారిన్ కంట్రీస్ లో. భక్తిహీనుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, భక్తుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఎలా ఉన్నారు, 4 తరాలు చూశారంట. ఈ 4 తరాలు గమనిస్తే వారు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి ముది మనవాళ్ళు, అలా 4 తరాలు భక్తిహీన తరాలు ఒక చిట్టా తయారు చేశారు. దానిలో కొన్ని వందల మంది దొంగలు, కొన్ని వందల మంది నరహంతకులు, కొన్ని వందల మంది పొరుగువానికి కీడు చేసేవాళ్ళు, కొన్ని వందల మంది దేశానికి కీడు చేసేవాళ్ళు, కొన్ని వందల మంది దేశ దిమ్మర్లు, అంటే ఏ పని పాట లేకుండా వారు ఊరంతా తిరుగుబోతులుగా ఉన్నటువంటి వారు, కొన్ని వందల మంది వారి దేహాన్ని అపవిత్రమైన అలవాట్లకి లోపరుచుకొని పాడు చేసుకున్నటువంటి వారు, కొన్ని వందల మంది కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకున్నటువంటి జీవితాలు కలిగిన వారు భక్తిహీనులు గుంపులో ఉన్నారంట. సరే, భక్తి కలిగిన వారి సంతానం ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారా అని చెప్పి 4 తరాలు చూస్తే వాళ్ళ గృహాల్లోంచి సుప్రీంకోర్టులోను, హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ గా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఉన్నతమైనటువంటి దేశంలో పదవులు అధిరోహించిన వారుగా ఉన్నారు. చక్కగా వారు రాజ్యాన్ని పరిపాలన చేసిన వారుగా ఉన్నారు. వారి కుటుంబాలను కట్టుకున్న వారుగా ఉన్నారు. వారి పిల్లల జీవితాల్లో మేలుకరమైనటువంటి దైవ ప్రత్యక్షత కలిగిన వారుగా ఉన్నారు.
ఇది చూసినప్పుడు ఆశ్చర్యం వేసిందంట ఫారిన్ కంట్రీస్ లోని వారికి. అంటే భక్తిహీనులకి భక్తులకి చాలా తేడా ఉంది. భక్తిహీనుల యొక్క దేహాల్ని సాతాను తనకిష్టమైన రీతిగా మరల్చుకుంటే, భక్తుల యొక్క దేహాలని వారి మనస్సుని దేవుడు తనకిష్టమైన విధంగా మరల్చుకుంటాడు. దేవుని చేతిలో పడుట లోకం చేతిలో పడుట కన్నా ఎంతో మంచిది, ఎంతో మేలైంది. దావీదు అందువల్లనే అన్నాడు, మనుషుల చేతిలో పడుట కన్నా నా దేవుని చేతిలో పడుటే నాకు మేలు అన్నాడు. అందువల్లనే ఎన్ని నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు పెట్టినా పెట్టకపోయినా నీ చేతుల్లోనే పడతానని దేవుని చేతుల్లోనికి వెళ్ళాడు. లోకానికి నన్ను నేను అప్పగించుకోను, సాతానికి నేను అప్పగించుకోను. లోకం నన్ను మోసం చేస్తుంది, సాతాను నన్ను పాతాళాన్ని తీసుకువెళ్తుంది. కానీ నా దేవుని చేతిలో నేను పడితే నా పొరపాట్లు బట్టి నన్ను 10 దెబ్బలు కొడతాడు. ఆ తర్వాత కనికరంతో కరుణించి నన్ను హక్కును చేర్చుకుంటాడు. నా దేవునిలో ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. ఆయన కొట్టినప్పుడు సహించుకుంటాను, ఆయన గద్దించినప్పుడు ఓర్చుకుంటాను. నా దేవునికి ఇష్టమైన పాత్రగా నేను మలచబడే ఈ క్రమంలో ఒక కుమ్మరివాడు కుండను తయారు చేసే క్రమంలో ఎన్నో మొట్టికాయలు వేస్తూ ఉంటాడు ఆ కుండ పైన. అలానే ఆ మట్టిని ఎంతో తిప్పుతూ ఉంటాడు. మట్టిలో ఆ మెత్తగా తిప్పిన తర్వాత దానిలో రాళ్ళు రప్పలు తీసేసిన తర్వాత మెత్తని మట్టి వచ్చినట్లుగా నా జీవితంలో రాళ్ళు రప్పలు అనగా వ్యర్థమైన ఏమైనా ఉంటే, ఆ కైని నా దేవునికి ఇష్టం లేదు, ఆ సిగరెట్ నా దేవునికి ఇష్టం లేదు, ఆ సినిమా దేవునికి ఇష్టం లేదు, అవి రాళ్ళు రప్పలు లాంటివి. నా దేవుడు తీసివేస్తూ ఉంటే, ఎందుకు తీసేస్తున్నావు, ఎందుకు నా స్వతంత్రాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు, నా పర్సనల్ లైఫ్లోకి ఎందుకు నువ్వు చొరబడుతున్నావు అని నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను గలిబిలి పుట్టించి గొడవ పెట్టుకుని మూర్ఖత్వంతో ప్రవర్తించను గాని నేను నా దేవుని మాటకి విధేయుడనవుతానని దావీదు అనుకున్నాడు. దైవజనమా, ఇక్కడ దైవ వాక్యంలో ఉన్నది భక్తులై ఉండుట మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం, దైవ భయం చెడుతనమును అసహించుకునే విధంగా చేస్తుంది. దైవ భయం నీ జీవితంలో ఉన్నంత కాలము కూడా నీ జీవిత గమనంలో నువ్వు పరిగెత్తుతూ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సునాయాసంగా జయించగలుగుతావు. సామెతలు 19:23, దైవ భయం గలవారు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం, దైవ భయం కలిగిన వారికి ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. అదే రీతిగా దైవ భయం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు తమ జీవితాల్లో మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగారు. దానిలో భక్తుడైన యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాంటి వారిలో దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించిన మంచి సద్గుణం కలిగినటువంటి వారు. రాణి అయిన ఎస్తేరు అనాథైనప్పటికీ దైవభక్తులు ఎదగటం వలన రాణి అయింది. ప్రార్థనా శక్తి ద్వారా తన దేశంలో ఉన్నటువంటి శత్రువు పైన జయాన్ని ఆమె పొందగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మగ్ధలేనే మరియా, ఆమె దెయ్యపు శక్తులతో పీడింపబడిన స్త్రీయే ఒకప్పుడు దేవుని భక్తురాలైనప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు పరిమళ సువాసనగా మార్చి వాడుకున్నాడు. మోషే ఒకప్పుడు లోకంలో ఉన్నవాడు, దేవుని భయంలోనికి అనగా భక్తిలోనికి వచ్చిన తర్వాత తన నిర్ణయాల్ని మార్చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాలపు పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమారుని యొక్క కుమారునిగా అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. అల్పకాల పాప భోగములు అనుభవించడం కన్నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచుకున్నాడు. ప్రధానమంత్రి గారు కుమారుడని అనిపించుకోవడం కన్నా, రాణి గారి కుమారుడని అనిపించుకోవడం కన్నా దేవుని కుమారుడని పిలువబడటానికే ఇష్టపడ్డాడంట. తన సౌఖ్యాలని, సుఖాలని, సౌకర్యవంతమైన జీవితాన్ని, సౌభాగ్యాలని అన్నిటినీ వదులుకున్నాడు. క్రీస్తు ప్రజలతో పడి శ్రమ పడుటే మేలు అనుకున్నాడు. ఈ రోజు దేవుని పరిచర్య చేసే వాలంటీర్స్ లోను పరిచారకుల్లోనూ ఉండవలసిన సద్గుణం ఇదే దైవజనమ. ఇలాంటి సద్గుణముతో ముందుకు వెళ్ళినంత కాలము కూడా దేవుని యొక్క కృప వారి పట్ల విస్తరిస్తుంది. మూడవదిగా దైవజనమ, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని ఆశపడేవారు వారెప్పుడూ కూడా ఉన్నతమైన దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. దినమెల్లా నీ నోరు దేంతో నింపబడుతుంది? స్తుతి స్తోత్రములతో దినమెల్లా నింపబడుతుందా? మంచి మాటలతో నింపబడుతుందా? లేకపోతే బూతులతోనూ తిట్టులతోనూ వ్యర్థమైన వాటితోనూ భార్యను తిట్టుకుంటూనో, భర్తను తిట్టుకుంటూనో, ఇరుగు పొరుగు వారిని తిట్టుకుంటూనో, ద్వేషిస్తూనో నీ నోరు దేంతో నింపబడుతుంది? దేవుని బిడ్డ, నీ నోటి నువ్వు దేంతో నింపుకుంటావో అదే ఆ తర్వాత బయటకు వస్తుంది. నువ్వేం విత్తుతావో దాన్నే కోస్తావు. దావీదు మహారాజు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆశ్రయుడయ్యే నా దేవా, నిన్నే నేను స్తుతిస్తానని స్తుతి కీర్తనలతో దైవ ధ్యానంతో ఉదయం మధ్యాహ్న సాయంకాల సమయాలు తన సమయాన్ని దేవునితో గడపడంలో చాలా సంతోషపడ్డాడు. అలానే దానియేలు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం తన సమయాన్ని దేవునికి ప్రత్యేకపరుచుకున్నాడు. అందువల్లనే ఒక గొప్ప స్థానానికి వెళ్ళాడు. అందువల్లనే అతనికి ఎన్నో మరణకరమైనటువంటి శ్రమలు వచ్చినా సింహపు బోనులో వేయబడినప్పటికీ కూడా దేవుడు అతన్ని కాచి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ భయం మనం కలిగి ఉండి దైవ ధ్యానంలో మనం ఉండాలి. ఒక పాట పాడిన పూర్ణ హృదయంతో పాడాలి. నీ ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ విధంగా తండ్రి పట్ల భయము కలిగి ఉన్నావు, భక్తి కలిగి ఉన్నావు, గౌరవం కలిగి ఉన్నావు, బాహ్యంగా నువ్వు అందరితో పాటు ఏం చేస్తున్నావు అనేది లెక్కలోకి రాదు.
నీవు వ్యక్తిగతంగా నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నావు అనేది నీ దేవుని లెక్కలో తీసుకుంటాడు. ఇక్కడ మన దేవుణ్ణి మనం కనపరచాలి. హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆయన తనకి ఇచ్చి వచ్చినట్లుగా అన్నిటినీ జరిగించే మన దేవుడు మరి సర్వశక్తి గల దేవుడు. భూమి పుట్టక ముందే ఉన్న దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఈజ్ ఎటర్నల్ గాడ్. ప్రకటన గ్రంథము 1:8 వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడును నేనే అనే సర్వాధికారి యొక్క దేవుడు ప్రభువును సెలవిచ్చుచున్నాడు. ఈజ్ ఎ సుప్రీం గాడ్. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ద వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆయన ఒక్కడు మాత్రమే దేవుడై ఉన్నాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 రాయబడి ఉన్నది. అందువల్ల దైవజనమా, మనం సేవించుచున్న దేవుడు సుప్రీం గాడ్. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన మహోన్నతమైన దేవుడు. ఆయన భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్న దేవుడు, ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపడివాడు. దేవుణ్ణి మన ప్రార్థనల ద్వారా కనపరచాలి, మన క్రియల ద్వారా కనపరచాలి, దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ గనపరచాలి. అలా గనపరిచే వారిలో దేవుడు సంతోషిస్తాడు. దైవజనమా, రోజంతా కూడా ఎవరో నిన్ను మెచ్చుకోవాలని చూడొద్దు, ఎవరినో నువ్వు మెప్పింపాలని ప్రయత్నం చేయొద్దు. కానీ కొన్ని ధర్మాలు ఉన్నాయి. భర్త యొక్క పాత్ర, భార్య యొక్క పాత్ర, దైవజనుడి యొక్క పాత్ర, విశ్వాస యొక్క పాత్ర, పరిచారకుడి యొక్క పాత్ర, తాత యొక్క పాత్ర, నాయనమ్మ యొక్క పాత్ర, మనకంటూ కొన్ని రోల్స్ మనం ప్లే చేయాలి చాలా పర్ఫెక్ట్ గా. మనకి ఇవ్వబడినటువంటి ఆ పాత్రల్ని చక్కగా మనం నిర్వర్తించి వెళ్ళటమే మన పని. వాటిని మనం చేసుకుంటూ వెళ్తూ ఆ పరలోకంలో ఉన్న తండ్రిని కూడా మనం సంతోషపరుస్తూ ఆయన ఉన్నతమైన నామను, ఆయన ఔన్నత్యమును, ఆయన గొప్పతనమును, ఆయన ఘనతను మన నోటితో ఉదయకాలమే లేచి గణపరుస్తూ ఉంటే ఆ స్తుతియాగము దేవుని సన్నిధిలోనికి నైవేద్యం వలె చేర్చబడుతుంది. అది ఎప్పుడైతే దేవుడు నీ నోట నుంచి వచ్చే ఆ మధురమైనటువంటి ఆ మాటలు వింటాడో అది ఒక సువాసనలాగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన తన సింహాసనం మీద నుంచి లేచి నిన్ను దీవించడానికి నీ వద్దకు దిగి వచ్చేస్తాడు. ఇది మనం కలిగి ఉండాలి దైవజనమా. ప్రభు యొక్క బహుమానం పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా డైనమిక్ ఫెయిత్, శక్తివంతమైన విశ్వాస జీవితం, అది క్రియలతో కూడిన విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. రెండవదిగా భక్తి కలిగి ఉండట. మూడవది దేవుణ్ణి ఘనపరచుట. ఈ 3 క్వాలిఫికేషన్స్ నీలో ఉంటే నీ జీవిత గమనంలో నువ్వు పరిగెత్తుతూ ఉండగా ఈ లోకం ఎన్ని రీతిలుగా నిన్ను పడద్రోయాలని చూసినా దేవుడు పడకుండా నిన్ను నిలబెట్టి తన అరచేతుల మీద నేను చెక్కుకొని ముందుకు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. ఆయన కార్యములు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. మన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. నీ పెదవుల్లో నుంచి వచ్చే ఆ మధురమైన మాట వినాలని ఆశపడుతున్నాడు. నువ్వు పాడితే వినాలని ఆశపడుతున్నాడు. నువ్వు స్తుతిస్తే తన నామాన్ని నీ ద్వారా గణపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. తన మహిమపరిచే ప్రజల మధ్యలోనికి ఆత్మస్వరూపిగా దిగి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మిన దేవుడు మహోన్నతమైన దేవుడు. ఆయన మామూలు దేవుడు కాదు దేవుని బిడ్డ. ఆయన సర్వశక్తి గల దేవుడు. క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు. ప్రభువు పట్ల నిత్యము భయము కలిగి ప్రవర్తించు. ఈ రోజు భయము కాదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించు. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదములు రాక మానవు. నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండక మానదు. డాడీ నీకు మహిమయ్యా, నిన్ను ఘనపరచుడికే మమ్మల్ని సృష్టించావు. ఈ జన్మతో మేము చేయవలసింది మొదటగా నిన్ను ఘనపరచుటయ్యా, నీ కార్యాలను స్మరించుకుంటయ్యా, నీ నామాన్ని హెచ్చించుట నాయనా. అది అన్నిటన్నిటికీ కలిగి ఉండే భాగ్యం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.